ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం చీమలపాడు పెద్దతండాలోని అంగన్వాడీ కేంద్రం స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది. అంగన్వాడీ కేంద్రంలో 18 మంది చిన్నారులకు గాను 11 మంది చిన్నారులకు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలతో చిన్నారులు డీలా అయ్యారు. ఫుడ్ పాయిజనే కారణం అంటున్న చిన్నారుల తల్లిదండ్రులు హుటాహుటిన చిన్నారులను వారి తల్లిదండ్రులు మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు విద్యార్థులందరూ క్షేమంగానే ఉన్నారని తెలిపిన అధికారులు నుంచి 108 ఫోన్ చేశామండి. అది లేట్ అవుతుంటే గబగబా ఏడుస్తున్నారు బాగా. అది ఆటో ఎక్కించుకొచ్చాము. గవర్నమెంట్ హాస్పిటల్ మైలారం గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తున్నాం. ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుందండి. అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు తల్లిదండ్రులు అనేది మేము నెల నుంచి కంప్లైంట్ ఇస్తున్నామండి. ప్లేట్లు సరిగ్గా కడగట్లేదు, వాటర్ లేదు, ఏదో 2 బిందెలే తప్ప శుభ్రంగా నీళ్లు బాత్రూంలో వెళ్తున్న పిల్లలకి అలాగే ఇంటి దగ్గర పంపిస్తున్నారు తప్ప కడిగి పంపించలేదు అని చెప్పి తల్లిదండ్రులు ఆవేదన చేస్తున్నారు. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకళ్ళు వెళ్ళి కంప్లైంట్లు ఇస్తున్నా పట్టించుకోవట్లేదంట. అది మురికి దుప్పటి మీద పడుకోబెట్టడం, అందరినీ ఒకదాని పడుకోబెట్టడం ఒకళ్ళ అని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన చేస్తున్నారు.